ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫైనల్ టిప్స్ ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి యానిటేషన్స్ అనేవి ఇస్తారన్నమాట. సో కాబట్టి మీరు కనీసం మీకు 5 లెసన్స్ ఉంటే అందులో కనీసం 3 లెసన్స్ ప్రిపేర్ అయినా కూడా మీరు యానిటేషన్స్ 2 ఆన్సర్ చేయొచ్చు. మీకు యానిటేషన్స్ వచ్చేస్తే ఎస్ఏ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. పోయెట్ ప్రోజ్ కదా, సో ప్రోజ్ నుంచి కూడా మీకు ఒక 4 ఇస్తారు కాబట్టి అందులో ఏమైనా ఒక 2 రాస్తే చాలు. కాబట్టి ఒక 3 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో కుదిరితే 4 లెసన్స్ అయినా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ పాటికి నేర్చేసే ఉంటారు. సో కాబట్టి నేనైతే దీని గురించి ఎక్కువ టైం అయితే వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. సో థర్డ్ రౌండ్ కూడా మనకి యానిటేషన్సే ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకు ఆల్మోస్ట్ యానిటేషన్స్ వచ్చేస్తే ఎస్ఏ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో తర్వాత లాస్ట్లోనే కొంచెం మనకి ఎస్ఏ అనమాట. సో ఓకే, ఇక్కడ ట్రబుల్స్ ఆఫ్ ఇంజన్ ఏదో ఉంటుంది మీకు, ట్రబుల్స్ ఆఫ్ రోడ్ ఇంజన్, అది ఒక్కటి చదివితే తప్పకుండా మీకు 8 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏది ఇచ్చినా ఆ క్వశ్చన్ రాస్తే చాలు. ఓకే, సో ఇది మీకు ఇక గ్రామర్లోకి వచ్చినట్లయితే మీకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా, సో ఇది కూడా మనకి ఈజీ అనమాట. ఓకే, సో మీరు ఒక ప్యాసేజ్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అంతా కూడా ఆల్మోస్ట్ పేపర్లో ఈ యొక్క పారాగ్రాఫ్లోనే ఉంటుంది. 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అండ్ తర్వాత కూడా మనకి రీడ్ ద పాసేజ్ కాబట్టి ఇవి వచ్చేస్తాయి మార్క్స్. తర్వాత చూసుకుంటే ఎక్కడి నుంచి మనకి కొంచెం కష్టం, ఎందుకంటే అక్కడి వరకు ఒకలాగా ఉంటే ఎక్కడి నుంచి ఒకలాగా ఉంటుంది. సో చాలామంది చేసేది ఏంటంటే ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్, తర్వాత కంపారిజన్ ప్యాసేజెస్ అయిపోయిన తర్వాతే గ్రామర్ రాస్తారు చాలామంది. సో కానీ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు గ్రామర్ రాయండి, గ్రామరే ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు, ఈజీగా తేలిపోద్ది. బట్ ఆలోచించాలి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేటప్పుడు గ్రామర్ ఫస్ట్ అయితే రాయండి, అంటే సెక్షన్స్ స్టార్ట్ చేసి అది అయిపోయిన తర్వాత మీరు యానిటేషన్స్ కానీ ఎస్ఏ క్వశ్చన్స్ కానీ కంపారిజన్ ఆఫ్ ప్యాసేజెస్ కానీ రాయండి. ఓకే, సో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఆర్టికల్స్ ఏ సూటబుల్ అవుతుందా, యాన్ సూటబుల్ అవుతుందా, ఆర్ సూటబుల్ అవుతుందా. సో మీకు మ్యాక్సిమం ఇది ఒక ఐడియా ఉంటుంది. అండ్ తర్వాత ప్రిపోజిషన్స్, ఇవన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి ఏవైతే నేర్చుకున్నారో మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. సో ఓకే, సో వీ డాష్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ అవర్ ఫినిషెస్ ఫినిష్డ్ ఆర్ ఇవి వస్తాయి. వీ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ అవర్ ఎగో అయితే అయిపోయింది కదా, ఫినిషెస్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ అవర్ ఎగో. ఓకే, సో ఈ విధంగా మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చండి. మీకు ఇంగ్లీషు, తెలుగు, సాంస్క్రిట్ కానీ ఈ 3 చాలా ఈజీ. ఆ తర్వాత మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు స్కోర్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి గ్రాండ్ టోటల్లో ఈ యొక్క లాంగ్వేజెస్ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా ఒక మోడల్ పేపర్ పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు ఏదైతే ప్రొవైడ్ చేసినా ఆ మోడల్ పేపర్ రెఫరెన్స్గా తీసుకోండి, ఏముంది. సో ఇది రెఫరెన్స్గా తీసుకొని మీరు ఒక టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్, మెటీరియల్ ఉంటే మెటీరియల్, బేబీ బుల్లెట్ ఉంటే బేబీ బుల్లెట్ పక్కన పెట్టుకోండి. ఫస్ట్ గ్రామర్ కంప్లీట్ చేయండి పక్కన పెట్టుకొని. ఆ గ్రామర్ అయిపోయిన తర్వాత మీకు వస్తే కదా ఎంతో కొంత నేర్చుకుంటారు కదా, అది క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఆన్సర్ చేశారనుకోండి మీకు ఎలాగో వచ్చేసినట్టే, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి పబ్లిక్ సంబంధించి క్వశ్చన్ పేపర్. సో మీరు ఇది ఆన్సర్ చేయగలిగితే అక్కడ ఎగ్జామ్లో కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఆల్రెడీ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఫైనల్ టిప్స్ అందిస్తాను. మీరు కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి డౌట్ కూడా తప్పకుండా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్.